మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. I am ML Narsayya, Senior Faculty in Mathematics and Director of Events Academy, SR Nagar, Hyderabad. మేము ఇక్కడ మీకు సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా ఎంసెట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీలో సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, దానిలో వచ్చే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఒక్కొక్క టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, వీటన్నిటిని మీకు ప్రీవియస్ వీడియోస్లో మేము సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా మీకు అందిస్తూ వచ్చాం. మీకు ఇంకనూ మరి సబ్జెక్ట్లో అనేక వీడియోస్ సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీకు మేము కొన్ని లైఫ్ ఎగ్జాంపుల్స్ని మీకు లైవ్ ఎగ్జాంపుల్స్గా, అంటే వచ్చినటువంటి ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్నైనా మరి ఎలా డెవలప్ చేయొచ్చు అనేది మా ఎక్స్పీరియన్స్, మీకు అనుభవాన్ని కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి పలానా సబ్జెక్ట్ చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండదు. కొన్నిసార్లు స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పేరెంట్కి ఇంట్రెస్ట్ ఉండదు. కొన్నిసార్లు ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళు గైడ్ చేసే సరైన సార్ దొరకరు. అలాగే కొంతమందికి పేరెంట్స్కి ఉండదు, స్టూడెంట్స్కి ఉండదు, డెవలప్ అవ్వాలని తెలియదు, ఇప్పుడు చదువుకోవాలనేది కూడా తెలియదు. అయితే ఇన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి మరి ఈ హైదరాబాద్లోనే కానివ్వండి, మరి సరౌండింగ్స్లోనే కానివ్వండి, మరి మేము ఇలాంటి స్టూడెంట్స్కి ఎలా గైడ్ చేయాలి, ఎలా మోల్డ్ చేయాలి. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మా దగ్గరికి వచ్చినటువంటి స్టూడెంట్ని అసలు ఆయన ఇంట్రెస్ట్ ఏంటి, పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఏంటి, రెండోది అసలు వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఆలోచించేది కరెక్టా కాదా, ఈ విషయాలు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ బాబుతోటి పేరెంట్స్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళకి చెప్తాం. సో మరి ఏం చేస్తే బాగుంటుంది, మీ ఫ్యామిలీ కండిషన్కి మీరు ఇలా చేస్తే బాగుంటుంది. అట్లా మేము ముందుగా వచ్చినటువంటి స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్గా అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అవ్వడానికి, మంచి స్కోర్ చేయడానికి, మంచి ర్యాంకర్స్ అవ్వడానికి మేము లాస్ట్ 35 ఇయర్స్గా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాం. అయితే కొంతమంది అందరూ మా దగ్గరే చదవలేరు, కొందరు ఎక్కడెక్కడో చదువుతారు. అయితే అలాంటి స్టూడెంట్స్ మరి వాళ్ళు 1 ఇయర్ చదువుతారు, 2 ఇయర్స్ అంతా చదువుతారు, చాలా డబ్బు కూడా ఖర్చు పెడతారు, పొద్దున్న నుంచి రాత్రి దాకా కూడా కాలేజీకి వెళ్ళొస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, మా ఆవిడ చదివేస్తున్నాళ్లే అనుకుంటారు. పిల్లలు కూడా కాలేజీకి వెళ్తూనే ఉంటారు, బ్యాగులు తీసుకెళ్తారు, మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, రాత్రికి కలిసిపోయామంటారు. కానీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఏం చదివారో వాళ్ళకి తెలియదు, ఎలా చదవాలో వాళ్ళకి తెలియదు. సో మొత్తం మీద లాస్ట్కి కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు, కొంతమంది తక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి స్టూడెంట్స్ మరి వాళ్ళు తెలుసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ కౌన్సిలింగ్లో అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో మేము కనుక్కుంటాం. సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉందా, ఆలోచించే విధానంలో ప్రాబ్లం ఉందా, అసలు ఎలా ఆలోచిస్తున్నారు, అసలు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ వ్యూ ఏంటి, అలాగే ఏం చదవాలనుకుంటున్నారు, అసలు ఎందుకు రాలేదు ఆ సబ్జెక్ట్, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్లోనే ప్రాబ్లం ఉందా, కాలేజ్ ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉందా, వీటన్నిటి విషయాల్ని చూస్తాం. అలా తర్వాత ఇంటికాడ కండిషన్ కూడా చూస్తాం. అంటే వాళ్ళు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం, అసలు అనుకూలత ఉందా లేదా, ఆ కండిషన్ కూడా కొంతమందికి ఉండదు, పేరెంట్స్కి కూడా ఐడియా ఉండదు. ఇలా మేము ఇంటి దగ్గర ఇలాంటి కండిషన్ ఇవ్వాలి మా పిల్లలకి, ఇలా నెమ్మదిగా ఉండేటట్టుగా చేయాలి. అలా కాకుండా వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఏదో ఒక రకంగా ఉంటారు, మరి పిల్లలు కూడా ఏదో అయిపోతూ ఉంటారు, తర్వాత వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అందుకని మేము తల్లిదండ్రులకు కూడా, పేరెంట్స్కి కూడా వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మీ పిల్లల్ని మీరు వాళ్ళు చదివే 2 గంటలు 3 గంటలు వాళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అని పేరెంట్స్కి కూడా మేము
కౌన్సిలింగ్ ఇచ్చి గైడెన్స్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎలాంటి స్టూడెంట్ అయినా ఏ కాలేజీలో చదివి ఎంత ఖర్చు పెట్టి మరి వాళ్ళు చదివి మళ్ళీ ఫెయిల్ అయిపోయినా తక్కువ మార్కులు వచ్చినా అలాంటి స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము కేవలం 30 రోజుల్లో 60 రోజుల్లో 90 రోజుల్లో అలా తక్కువ కాలంలోనే లెస్ టైంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సబ్జెక్ట్ని ఎలా చదవాలో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని మేము పంపిస్తూ ఉంటాం. అలాంటి స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ రాహుల్ అనేటువంటి ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో సెటిల్ అయినటువంటి నా స్టూడెంట్ యొక్క స్టోరీని మీ మధ్యకి తీసుకొస్తున్నాను. ఆయన ఒకప్పుడు చాణక్య జూనియర్ కాలేజ్ అని చాకటి పంజాగుట్లో ఉండేది, చాలా మంచి కాలేజ్. అయితే బాబు కొన్ని తన పర్సనల్ రీజన్స్, ఆయన కొన్ని అర్థం చేసుకోలేకపోవడం, ఆ బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆయన ప్రాక్టీస్ చేయలేక 8 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోవడం జరిగింది. మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళ లెక్చరర్స్లోనే, బాబు నువ్వు బేసిక్లో చాలా తక్కువగా ఉన్నావు కాబట్టి నువ్వు ఈవెంట్స్ అకాడమీకి వెళ్ళి నరసయ్య గారిని కలిస్తే మీకు గైడెన్స్ ఇస్తారు, ఆయన మీ ప్రాబ్లంను కూడా ఆయన ఓపికతో చెప్పగలడు, మీకు బేసిక్ కాడి నుంచి మీకు నేర్పిస్తారన్నప్పుడు ఆ స్టూడెంట్ నా దగ్గరికి రావడం జరిగింది. ఆ పేరెంట్ కూడా నా దగ్గరికి రాలేదు. అంటే వాళ్ళ పేరెంట్ కూడా వచ్చి నన్ను అడగలేకపోయాడు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కండిషన్ అలా ఉంది. ఆ స్టూడెంట్ వచ్చి సార్ ఇలా ఫెయిల్ అయ్యాను, పలానా సార్ పంపించాడు, నన్ను నేను పాస్ అవ్వాలనుకుంటున్నాను, బాగా అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను చెప్పినట్టు విను, చెప్పినట్టు చేయి, నువ్వు ప్రాక్టీస్ చేయి, నేను బేసిక్ నేను చెప్తాను, నేను తయారు చేస్తాను అన్నప్పుడు ఆ కుర్రాడు, ఆ స్టూడెంటు నేను చెప్పినట్టు వింటూ ప్రాక్టీస్ చేస్తూ కేవలం 3 నెలల్లోనే 5 సబ్జెక్టులను కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్కి చాలా సంతోషం కలిగింది. వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్లో చదివించాడు. ఆ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేశాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ యూఎస్కి వెళ్ళాడు ఎంఎస్ చేయడానికి. అక్కడనే ఆ బాబుకి జాబ్ వచ్చేసింది. అక్కడనే ఆయన ఈరోజు సెటిల్ అయిపోయి ఈరోజు దాదాపుగా ఆయన 2.5-3 crores పర్ యానం ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్ ఈవెంట్స్ అకాడమీకి వచ్చి సరైనటువంటి గైడెన్స్ పొందడం ద్వారా ఆయన లైఫ్ టర్న్ అయ్యి ఈరోజు ఒక 2.5-3 crores పర్ యానం వచ్చేటువంటి ప్రతి సంవత్సరం సంపాదించేటువంటి లైఫ్ని ఆయన పొందగలిగాడు. అంతేకాదు ఆ స్టూడెంట్ ఎప్పుడు ఇండియానికి వచ్చినా నన్ను వచ్చి కలిసి థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని బట్టి నేను ఇలా ఉన్నానని చెప్పి నన్ను కలిసి వెళ్ళడం జరుగుతుంది. అయితే దీనిలో మాకేముంది అంటారంటే, ఎప్పుడైతే స్టూడెంట్ అలా రియలైజ్ అయ్యి వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయ్యారని మాకు తెలుస్తుందో, ఇప్పుడు వచ్చేటువంటి స్టూడెంట్స్ని ఇంకా మేము ఉత్సాహంతో వాళ్ళకి నేర్పించడం, చెప్పడం, గైడ్ చేయడం అనేది మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి మేము ఈ సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా మీకు అందించేది ఏంటంటే, మీరు ఎవరైతే వీక్గా ఉన్నామో మా సబ్జెక్ట్లో అనుకుంటున్నారో, లేదు మా ఫైనాన్షియల్ చదవాలని ఆశ ఉంది కానీ సబ్జెక్ట్లో మా దగ్గర సబ్జెక్ట్ లేదు, రెండవది మా దగ్గర ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదని అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు మీరు ఏ గైడెన్స్ లేదని ఫీల్ అయ్యేటువంటి మీరు మమ్మల్ని ఏ టైంలో అయినా మీరు సంప్రదించవచ్చు. మేము మీకు గైడెన్స్ ఇస్తాము, ఎలా చదవాలో చెప్తాం, ఎలా ట్రైనింగ్ చేయాలో చెప్తాం, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా నేర్చుకోవాలో చెప్తాం. దాన్ని బట్టి మీరు పాస్ అవ్వడమే కాదు, ఫస్ట్ క్లాస్లో స్కోర్ చేస్తారు, డిస్టింక్షన్కి వెళ్తారు. అలాగే అంతేకాదు 90% మార్క్స్ అబవ్ కూడా మీరు స్కోర్ చేసుకోగలుగుతారు. మంచి ఫ్యూచర్ మీరు కలిగి ఉంటారు. మీరు ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ కావాలన్నా, మీరు ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావాలన్నా, మీరు ఏ పొజిషన్లోకి వెళ్ళాలన్నా, ఏం చేస్తే ఎలా మనం ట్రైనప్ అయితే మీ లైఫ్ బాగుంటుంది. ఎప్పుడు మీ లైఫ్ బాగుంటుందో మీ ఫ్యామిలీ బాగుంటుంది. మీ ఫ్యామిలీ ఎప్పుడు బాగుంటుందో మీ కాలనీ, మీ సొసైటీ బాగుంటుంది. ఎప్పుడైతే మన సొసైటీ బాగవుతుందో మన కంట్రీ బాగుంటుంది. ఇలా ఒక కంట్రీని డెవలప్ చేయాలి అని అంటే మనము నేరుగా చేయలేం. మనలో నుంచి మొదలవ్వాలి, మన ఫ్యామిలీకి వెళ్ళాలి, మన ఫ్యామిలీ నుంచి సొసైటీకి వెళ్ళాలి, సొసైటీ నుంచి మన కంట్రీకి వెళ్ళాలనేది మా యొక్క ఉద్దేశం. అందుకే ఈవెంట్స్ అకాడమీ ద్వారా అన్ని రకాలైనటువంటి స్టూడెంట్స్కి మేము కోచింగ్, గైడెన్స్ ఇస్తూ వాళ్ళ ఫ్యూచర్స్ని ఫ్యూచర్ని బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వడం అనేది ఇక్కడ మేము జరుగుతూ ఉంది. కాబట్టి అవసరంతో ఉన్నవారు మమ్మల్ని కలవచ్చు.
సో ఈవెంట్స్ అకాడమీ, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. మీరు సుమన్ టీవీ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చే ఈ ప్రోగ్రామ్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీకు ఎంతో మేలు కలుగుతుంది. మేలు పొందిన వాళ్ళు మళ్ళీ మీరు తిరిగి మాకు మెసేజ్ కూడా చేయొచ్చు. సో మీరు ఏ స్థితిలో ఉన్నా మాకు జస్ట్ మెసేజ్ చేస్తే కూడా మీకు తిరిగి మేము మీకు జవాబు ఇవ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ ఇయర్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.